ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాస గ్రహ గోచారం ఏంటంటారు వీళ్ళకి? తప్పకుండా ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. తులారాశి వారికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారము, అలాగే 10వ స్థానంలోనే రవి సంచారం అనేటటువంటి గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఎలా ఉందంటే, రవి సంచారము ఈ మాసంలో వీళ్ళకు చాలా కలిసి వచ్చేటటువంటి విధంగా చెప్పుకోవచ్చు. వీళ్ళకు ఆల్మోస్ట్ జూలై 15 తర్వాత నుండి గనక చూసుకున్నట్టయితే ఆగస్టు అంటే ఈ మాసంలో మళ్ళీ 25వ తారీఖు వరకు చూసుకుంటే గనక చాలా అత్యద్భుతంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆగస్టు ఆల్మోస్ట్ వీళ్ళకు చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళంటే గౌరవ మర్యాదలు ఎక్కువగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే పని పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది, కుటుంబం పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాదులలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగంలోనైనా ఉన్నటువంటి వారికి డబ్బు సంపాదించాలనేటటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహ యోగ్యత కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తప్పకుండా ఈ మాసంలో వివాహం అంటే కనీసం ఎంగేజ్మెంట్ వరకైనా వెళ్ళేటటువంటి అవకాశము తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి 10వ స్థానంలో రవి సంచారం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ మాసం కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం, అంటే ఎంతో కొంత అప్పులు తీర్చుకునేటటువంటి అవకాశం కావచ్చు, లేదా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం కావచ్చు, ఏదో ఒక రకంగా వీళ్ళు డబ్బు పరంగా కాస్త ఉపశమనాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటి అంటే కనుక వృత్తి వ్యాపారాదులు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాలను పెంచుకునేటటువంటి డెవలప్మెంట్ చేసుకునేటటువంటి అవకాశాలు కావచ్చు, వీళ్ళు ఏర్పరచుకునేటటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే వీళ్ళకు ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక ఇన్ని రోజులు కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, అంటే ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉంటాయో, ఈ మాసంలో కాస్త విడిపోయేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. బికాజ్ ఏంటి అంటే ఫ్యామిలీ ఇబ్బందులు కావచ్చు, లేదు అంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, వేరే వ్యాపారాలు పెట్టుకుందాము, వేరే రకమైనటువంటి విధానానికి అలవాటు పడిపోదాము, లేదు అని అంటే కనుక ఉమ్మడి కుటుంబాల్లో కలిసి రాకపోవడం, ఇలాంటివి జరిగేటటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. కాబట్టి తులారాశి వారు ఈ మాసంలో విడిపోయేటటువంటి అవకాశాలు, కొత్త కాపురం కావచ్చు, కొత్త ఇల్లు మారడం కావచ్చు, జరిపేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం కలగలేదో సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో? తప్పకుండా. అంటే గతంలో వివాహం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రావణ మాసంలో శుభవార్త వినేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. తప్పకుండా వాళ్ళు భగవత్ అనుగ్రహం వల్ల ఈ మాసంలో శుభవార్తలతో పాటు సంతాన యోగ్యం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ మాసంలో విద్యార్థులకు చాలా అనువైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చదువు పట్ల కావచ్చు, లేదు శ్రద్ధ అంటే ఏకాగ్రత పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులకు ఇది చాలా అనువైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఏంటంటే ఈ మాసంలో వీళ్ళు చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. అలాగే వీళ్ళకు చదువు అంటే చాలా ఇష్టమైనటువంటిది ఏర్పడుతూ ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే కనుక వీళ్లకు ఈ మాసంలో చదువు పట్ల ఏకాగ్రత పెరగడంతో పాటు పెద్దలంటే గౌరవ మర్యాదలు కూడా పెరిగేటటువంటి పరిస్థితులు వాళ్ళందరికీ కూడా ఏర్పడతాయి. మరి ఈ రాశిలో ఉన్న వారికి, తులారాశిలో ఎవరైతే రాజకీయ నాయకులు, సినీ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందంటారు? ముఖ్యంగా సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కాస్త ఒడిదొడుకులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వాళ్ళకి కాస్త అనుకూలంగా లేడు. కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, నాటక రంగం అంటే చలనచిత్ర రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కాస్త ఒడిదొడుకులు ఏర్పడుతూ ఉంటాయి. అవకాశాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో అవకాశాలు తగ్గిపోవడంతో పాటు డబ్బు కొరత కూడా ఎక్కువగా ఏర్పడేటటువంటి రంగంలో సినిమా రంగం ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవకాశాలు లేకపోవడం వల్ల, అలాగే వచ్చినటువంటి అవకాశాలు కొంతమంది చేజార్చుకోవడం వల్ల వాళ్ళకు డబ్బు కొరత కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి ఈ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితిని చక్కబెట్టుకునేటటువంటి వ్యవహారంలో ఉంటే కనుక అన్ని రకాలుగా బాగుంటుంది.
మరి పెట్టుబడులు పెట్టే విషయానికి వస్తే ఏంటంటారు గురుగారు? ఈ మాసంలో పెట్టొచ్చు అంటారా? మాసం ఆగి తదుపరి మాసంలో చేసుకోవచ్చు? పెట్టుబడులు అనేటటువంటిది గనక చూసుకుంటుంటే సూర్యబలం బాగుంది కాబట్టి తులారాశి వారికి పెట్టుబడులు అనేటటువంటి పెట్టుకోవచ్చు. అలాగే పెట్టుబడులతో పాటు ఏ రంగంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేటటువంటిది కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా తులారాశి వారు ఏ రంగంలో పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేటటువంటిది జాతక పరంగా విశ్లేషణ అనేటువంటి చేయించుకోవాలి. దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి, ఇప్పుడు చాలా మంది ఉంటారు ప్రతి దాంట్లో దేంట్లో పడితే డబ్బు ఉంది కదా అని చెప్పేసి దేంట్లో పడితే దాంట్లో పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. తర్వాత తీరా చూస్తే ఆ పెట్టుబడులకు కాక ఉల్టా లాసే ఉంటుంది తప్ప దానివల్ల ఒరిగింది ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలి, మనం ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేటటువంటిది తప్పకుండా జాతక వ్యవహారంలో నిర్దేశించిన విధంగా పెట్టుబడి పెడితే గనక తప్పకుండా లాభాలు ఇవాళ కాకపోయినా రేపైనా లాభాలు వస్తాయి. అదే గనక మనం అర్హత లేనటువంటి వాడికి పెట్టుబడి పెడితే అది ఎప్పటికైనా కూడా అది నష్టమే తప్ప దానివల్ల లాభం ఏమీ రాదు. కనుక అది ఒక్కటి చూసుకొని కాస్త జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకుంటే బాగుంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో తులారాశి వారికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? తులారాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. అలాగే వాహన ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, లేదు అని అంటే కనుక బైకులు కానీ కార్లు కానీ మీరు నడిపించేటటువంటి సమయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మాసం తులారాశి వారికి వాహన ప్రమాదాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకుంటే బాగుంటుంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అయితే బాగానే ఉంటుంది. దశమ స్థానంలో రవి సంచారం కాబట్టి దశమ స్థానంలో వీళ్ళకు అనువైనటువంటి విధంగానే ఉంటుంది. అంటే డబ్బులు ఎప్పటికప్పుడు వీళ్ళకు రొటేషన్ అవుతూ ఉంటాయి. ఈ రోజు నాకు అవసరం పడ్డాయంటే అవసరానికి డబ్బులు వస్తాయి. ఏదో ఒక రకంగానైతే వాళ్ళ జీవితం అయితే కొనసాగుతూ ఉంటుంది. రొటేషన్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మరి ఈ మాసంలో రైతులకు ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? తులారాశి వారికి కనుక రైతులు కనుక చూసుకున్నట్టయితే రైతుల వ్యవహారం బాగానే ఉంటుంది. పంటలంట్లా బాగానే పండుతూ ఉంటాయి. అలాగే రైతులు కష్టపడేటటువంటి తత్వం కాబట్టి వాళ్ళకు తప్పకుండా ఈ మాసంలో ఎవరైతే పంటలు వేశారో, ఎవరైతే నాట్లు వేశారో తప్పకుండా వాళ్ళ ఇంటికి ధాన్యం అనేటటువంటిది వస్తుంది. దాని ద్వారా వాళ్ళు తప్పకుండా ధనాన్ని పోగేసేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. రైతులకు సుభిక్షంగానే ఉంటుందమ్మా. మరి ఈ తులారాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటారు? అసలు ముఖ్యంగా తులారాశి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే గనక వీళ్ళు చాలా పొదుపు చేసేటటువంటి వ్యక్తులు. అలాగే వీళ్ళు అవసరం అయితే తప్ప డబ్బుని బయటకు తీయలేనటువంటి వ్యక్తులు. దేన్నైనా నిక్కచ్చిగా చూసేటటువంటి వ్యక్తులు. అంటే మనం ఎలాగైతే ఉన్నామో ఆపోజిట్ వ్యక్తులు కూడా అదే రకమైనటువంటి విధంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు అని తెలుసుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారికి మెయిన్ ఏంటంటే గనక అవసరం వస్తే ఏదైనా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలగజేసుకున్నటువంటి వ్యక్తులు. అలాగే న్యాయము నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తులు తులారాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అందుకే న్యాయదేవత చేతిలో ఎప్పుడో ఒక తక్కిడ ఉంటుంటుంది, త్రాసు. ఎందుకు అనంటే న్యాయపరమైనటువంటి వాటిలో వీళ్ళు చాలా నిక్కచ్చిగా ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఫైనాన్స్ బిజినెస్ చాలా కలిసి వచ్చేటటువంటి బిజినెస్. అలాగే వీళ్ళకి ఏమిటి అంటే కనుక ఏదైనా మనము కలగజేసుకున్నామంటే అందులో విజయం సాధించేంత వరకు వదిలిపెట్టినటువంటి వ్యక్తుల్లో తులారాశి వారు ఒకరు. తులారాశి వారికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువగా జరిగేటటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకు ఈ మాసంలో గనక చూసుకుంటే అంత లాభదాయకంగానే ఉంటుంది, అంత శుభ ఫలితాలే ఉంటాయి. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? తులారాశి వారు ముఖ్యంగా దైవనామస్మరణలో గనక చూసుకున్నట్టయితే వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడము, అలాగే అమ్మవారిని ఉపాసించుకోవడం చాలా విశేషం. ఎందుకంటే తులారాశి వారికి అధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఎవరైతే శుక్రుడు అధిపతిగా ఉంటారో వాళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల వీళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వీలైతే చండీ హోమం లాంటివి కావచ్చు, మంగళ చండీ తంత్ర ప్రయోగాలు కావచ్చు, లేదా రాజశ్యామల యాగం లాంటివి కావచ్చు చేసుకుంటే గనక చాలా అనువైనటువంటి విధంగా వీళ్ళకు జీవితంలో అన్ని కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు, గ్రహ దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.